అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, మీకెల్లరికను ప్రభువైన యేసు నామములో శుభములు తెలియజేయచ్చు ఉన్నాము. సహజంగా మనం వినే మాట ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలండి అంటాడు. మాటదారి మాటదే, మనదారి మనదే అన్నట్లుగా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండవలసిన వారు ఇలా ఒళ్ళు పెరిగిపోయిన రీతిగా బాగా పెరిగిపోతూ ఉన్నారు. ఆ పెరుగుదల ఇలా లేదు, ఇలా అయిపోతున్నారు. ఇంకా ఒదిగి వంగిపోయేది ఎప్పుడు? ఇంకా బరువు తగ్గిపోయేది ఎప్పుడు? ఒక పెద్ద ఆయన ఇలా అన్నాడు, బొజ్జ తగ్గితే బాధలు తగ్గుతాయి అన్నాడు. బొజ్జ తగ్గటం అంటే పొట్ట తగ్గటం, బాధలు తొలగుతాయి. కారణం సకల రోగములకు నిలయం పొట్ట లేదా బొజ్జ. అది పెరిగిపోవడం. దాన్ని మనం అనేక రకాల ఎరువులేసి పెంచుతున్నాం. అందుకే మనం వంగలేకపోతున్నాం, కింద కూర్చోలేకపోతున్నాం, పరిగెత్తలేకపోతున్నాం. ఆయాస ప్రయాసలతో మన జీవితం సాగిపోతూ ఉంది. కొంతమందికి సాగుతూ ఉంది, మరికొంతమందికి చాలా భారంగా కొనసాగుతుంది. కారణం బలహీనతలు. కానీ చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము అనే మాట అద్భుతమైనటువంటి మాట. ఆ చురుకుదనముతో చాలా శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగించవచ్చు. ఈరోజు మనం ఆధ్యాత్మికంగా ఎదగలేకపోవడానికి అన్ని రంగాల్లో వర్ధిల్లుతున్నాం, కానీ ఆధ్యాత్మికంగా, దైవికంగా, ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి గల ప్రధానమైనటువంటి శత్రువు ఏది అనంటే జీవపు డంబం. అదే గర్వం, అహం, అతిశయం. ఈ మితిమీరిన పోకడ అది కొంతమందికి చెంపపెట్టు, మరికొంతమందికి అది గొడ్డలి పెట్టు అవుతుంది. తప్పక తగిన మూల్యం మనం చెల్లించుకోవాలి. మీ జీవమే పాటిది ఆకుపత్రిక రాయబడి ఉంటుంది. 4వ అధ్యాయంలో మనం చూస్తే, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? అవి మీలో ఉన్న భోగేచ్ఛల వలనే కదా. మీరు ఆశిస్తున్నారు, కానీ మీకు దొరుకుటలేదు. లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా అంటారు. ఈ లోకంతో స్నేహం చేస్తూ ఈ లోక ఆశల్లో చిక్కుకుపోయి, ఈ నేత్రాశ, శ్రీరాశ, జీవడములో నిమగ్నమైపోయి ఎంతో నష్టాన్ని, కష్టాన్ని, భ్రష్టత్వాన్ని మనం ఎదుర్కొంటున్నాము. ఇది చాలా చేటు కలిగిస్తుంది, ఇది చాలా కీడు కలిగిస్తుంది, నష్టాన్ని కలిగిస్తుంది అని మనం గుర్తించవలసిన వారమై ఉంటున్నాం. కనుక మనం ఏం చేయాలి? ఈ జీవపు డంబాన్ని మనం జయించి ఈ లోక సంబంధమైనటువంటి వాటి వైపు చూడక ప్రభు తట్టు తిరిగి ప్రభువులో ఎదిగి ఫలించాలి అని అంటే మనమేం కలిగి ఉండాలి అని అంటే, మొట్టమొదటిగా నీ యొక్క స్థితిని, నీ తాహతుని నీవు గుర్తించాలి. నేడైనను 4వ అధ్యాయంలో మనం చూస్తాం, అదే యాకోబు పత్రికలో, నేడైనను రేపైనను
ఒకానొక పట్టణమునికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండి అని చెప్పుకొని వారలారా అని మాట్లాడతాడు. నేడైనా రేపైనా ఒకానొక దేశానికి వెళ్ళి, ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి లాభము వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండి అని చెప్పుకుంటున్నారంట. ఇప్పుడు వాళ్ళకి ప్రభు వేసే ప్రశ్న ఏంటంటే, మీ జీవము ఏ పాటిది? మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటి వారే కదా, గడ్డి పువ్వు చందమే కదా, త్రాసు మీద ఎగిరిపోయే ధూళి లాంటిదే కదా మన జీవితం, చేద నుండి జారే నీటి బిందువు లాంటిదే కదా. ఒక భక్తుడు రాస్తాడు ఈ పాటని. గడ్డి పువ్వు వంటిది భూనివాస జీవితం, గడ్డి పువ్వు వంటిది భూనివాస జీవితం, ఎంతలోన వీరియునో అంతలోనే వాడును, ఎంతలోన వీరియునో అంతలోనే వాడును, త్రాసు మీద ధూళిలా ఎగిరిపోవు జీవితం, కలలు గన్న జీవితం కలిసిపోయే ధూళిలో. ఎంత ప్రయాసపడుతున్నాం, ఎంత ఆయాసపడుతున్నాం, ఎంత వేదన చెందుతున్నాం. ఒకసారి ఆలోచిస్తే మన మీద మనకే చాలా అసహ్యం అనిపిస్తుంది. నిజమేనా? నేనేనా? ఇలా ఉండొచ్చా? ఇలా ఉండకూడదు కదా? నేను దేని కొరకు ప్రయాసపడుతున్నాను? వారు గాలికి చెదిరిపోవు పొట్టువలే ఉంటారు. ఈరోజు దేవా, నా స్థితి ఇది, నా గతి ఇది, నా పరిస్థితులన్నీ కూడా నీకు తెలుసు. యోబు గ్రంథంలో చూస్తాం, మన యొక్క దినములు, మాసములు, సంవత్సరాన్ని లెక్కేశారు. 139వ సంకీర్తనలో చూస్తాం, యెహోవాను పరిశోధించి తెలుసుకున్నావు అంటాడు. నేను కూర్చునుట, లేచుట, అసలు నాకు తలంప పుట్టక మునిపే నీకు తెలుసు, నా నడక, నా పడక నీకు తెలుసు ప్రభా. ఇది ఎక్కడికి వెళ్ళగలను? ఇది నా స్థితి. వాస్తవికతను గుర్తించినంత వరకు నీ జీవితంలో విజయం రాదు. నీ స్థితిని, నీ గతిని, నీ పరిస్థితిని సరిచేయగలిగినటువంటి వాడు, మార్పు చేయగలిగినటువంటి ప్రభువుకి అప్పగించుకొనకపోతే మన జీవితం ధన్యకరమైన జీవితం కాదు. ఆ భగవన్నామస్మరణలో, ఆ దివ్య దేవుని యొక్క సన్నిధిలో నీవు గడపకపోతే, ఆయన యొక్క ప్రేమను, ఔదార్యాన్ని, ఆయన వాత్సల్యమును నీవు గుర్తించకపోతే జీవితానికి విలువ లేదు, అర్థం లేదు, పరమార్థం కూడా ఉండదు. 27వ సంకీర్తన 4వ వచనంలో భక్త దావీదు చక్కని వరం అడుగుతాడు దేవుణ్ణి. నేను యెహోవా యొద్దకు వరం అడిగితే నేను దానివి గూర్చి దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను, దాన్ని వెతుకుతున్నాను. ఏంటంటే యెహోవా ప్రసన్నత చూచుటకును, ఆయన ఆలయములో సదాకాలము ఆయన్ని ధ్యానిస్తూ ఆయన సన్నిధిలో ఉండాలి అనుకునేటువంటి మాట. సదాకాలం నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరం నివసింపగోరుతున్నాను. రాజుగారు అయ్యుండి ఏం పనులు లేవా? రాజ్యం లేదా? కుటుంబం లేదా? ఆయనకి ఏ రకమైనటువంటి ప్రోగ్రామ్స్ లేవా? ఏ రకమైనటువంటి వేరే వేరే బాధల సాధకాలు లేవా? అంటే వీటికన్నిటికీ మించి నాకు ఒక ప్రాముఖ్యమైన పని ఉంది. ఏంటి అనంటే, నా దేవుని సన్నిధిలో దినమునకు 7 మార్లు ఆయన్ని స్తుతించడం,
ప్రధానమంత్రి అయినటువంటి దానియేలు దినమునకు 3 సార్లు ప్రార్థిస్తే ముమ్మారు, దావీదు రోజుకి 7 సార్లు స్తుతిస్తున్నాడు. నా బ్రతుకాలమంతా నీ సన్నిధిలో ఉంటాను, నా జీవితకాలమంతా నీలో నేను కొనసాగుతానయ్యా. ఎంత ఆశ అండి. ఈరోజు మనం ఆ దిశగా అడుగులు ముందుకు వేయాలి. నువ్వు ప్రభు కొరకు ప్రయాసపడకుండా, నువ్వు తగ్గించుకోకుండా, నీ హాని విడిచిపెట్టకుండా, నీ యొక్క తలంపులు, నీ క్రియలు, నీ ఆశలు, నీ ఉద్దేశాలు అన్నీ ఆయనకి తెలుసు. కొంతమంది అంటారు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేస్తాడండి అని, కొంతమందిని అంటారు ఆవలించకుండానే పేగులు లెక్క పెట్టేస్తాడని. కానీ మన ఆయువు గురించి కూడా ప్రభువుకు తెలుసు. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆ ప్రభువు దగ్గర మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రభువా నేను పరిమితము, మనం ఆయన హెచ్చించాల్సింది నీవు అపరిమితము. పరిమితమైన మానవుడు ఆ అపరిమితమైనటువంటి దైవిక ప్రేమను, ఆ దైవిక శక్తిని, ఆ దేవుని వాత్సల్యతను అనుభవించడం చాలా గొప్ప విషయం. ఇది మనకు అర్థం కావట్లేదు. ఒక గొప్ప వ్యక్తులతో, సీఎం గారితో నేను భోజనం చేయడానికి వెళ్తున్నాను, పిఎం గారితో పాటు నేను టిఫిన్ చేయడానికి వెళ్తున్నాను, రాష్ట్రపతి గారితో నేను తేనీటి విందుకి వెళ్తున్నాను. చాలా గొప్పగా చెప్పుకుంటాం. వారు నాకు అవార్డు ఇచ్చారు, వారు నాకు ఈ రకమైన సత్కార్యం చేశారు, మాకు అలా చేశారు, నాకు ఇలా చేశారు. ఈ గనులతో మనం ఉండాలని కోరుకుంటున్నాం. కానీ గనుడైన దేవుడు, బలుడైన దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని నామముల కన్నా పైనున్న యేసు నామం శ్రేష్టమైనది, ఘనమైనది. ఆ నామమును పాడుచున్నా, ప్రకటించుచున్నా, రాసుకొనుచున్నా, వేడుకొనుచున్నా భక్తులు ఎంతో శ్రేష్ఠులు. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకున్నటువంటి వాటిని బట్టి మిడిసి పడకూడదు, అతిశయపడకూడదు. అన్ని కాలంబులా ఉన్న యెహోవా అనేటువంటి పాటలో ఒక చక్కని వచనం ఈ విధంగా ఉంటుంది. కారుణ్యనిధి నీవు, కఠినాత్ముడను నేను, భూరీశుద్ధుడవీవు, పాపి నేను. సారా సద్గుణ సంపన్నుడవు నీవు, ఘోరా దుర్గుణ సంచారి నేను. ఏ రీతి స్తుతియంతు, నే రీతి సేవింతు, నేరామెన్నక బ్రోవ నెరనమ్మితి అని పాడతాడు భక్తుడు. కారుణ్య నిధి నీవు, కఠినాత్ముడని నేను. ప్రభు నేను పరిమితం, కానీ నువ్వు అపరిమితం. నా జీవితం తుచ్చం, నీ నామం శ్రేష్టం. ఒక కవి కూడా అలా అంటాడు, ఓ భగవంతుడా తు మోతి హమ్ దాగా, నువ్వు ముత్యానివి, మేము దారము. తగ్గించుకోవటం. కొంతమంది అసలు తగ్గడానికి ఇష్టపడట్లేదు. తాను తగ్గించుకునేవాడు. నువ్వు తన్నక్కర్లేదు, నువ్వు ఎవరిని తన్నక్కర్లేదు, ఎవరిని నువ్వు తిట్టక్కర్లేదు. నువ్వు తగ్గించుకోవాలి. తనను తాను తగ్గించుకునేవాడు తన్ను తాను అని ఉంటుంది అక్కడ. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. ఇది అక్షరాల ఆచరించి మనకొక మాదిరి చూపిన పాదిరి మన ప్రభుని యేసుక్రీస్తు. చూద్దాం దేవుని యొక్క వాక్య భాగంలో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి.
క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము గలవాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎందుచేత తన్ను తాను అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లును, ప్రతి వాని నాలుగయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ఎందుకు ఇంత అధికంగా హెచ్చించాడంటే ఆయన తగ్గించుకున్నందువలన హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. దేవునికి మహిమ కలుగును గాక. దివి నుండి భువికి ఏదించాడు అనంతుడైన దేవుడు. ఆ అనంత మహిమను విడిచిపెట్టి పరిమితమైనటువంటి మానవుని చెంతకు వచ్చాడు. మానవుని పలకరిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఒక చిన్న సందర్భాన్ని అబ్దుల్ కలాం గారి గురించి చదివినాను. ఆయన రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఒక ఆఫీసర్ని, మిలిటరీ ఆఫీసర్ని, ఆయన రిటైర్డ్ అయ్యారట. ఆయన అనారోగ్యంతో ఉంటే ఆయన పలకరించడానికి వెళ్ళారంట. వెళ్ళి కొంతసేపు కూర్చొని యోగక్షేమాలను అడిగితే ఆయన చాలా ఆశ్చర్యపోయినారంట. నా కొరకు రాష్ట్రపతి గారు వచ్చారు, యోగక్షేమాలను అడిగి మీరు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించి ఆయనకి మెరుగైన వైద్య సేవ అందించండి అని డాక్టర్స్కి పురమాయించి వెళితే ఒక మాట అన్నారంట. ఏమనంటే, నేను నీకేమైనా సహాయం చేయగలనా, చేసే పని ఏమైనా ఉన్నదా అని అడిగితే, అయ్యా నాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొన్ని రావాలి, దాని గురించి ఆలోచించండి అని అంటే, తప్పకుండా నీకు చేస్తాను అని చెప్పి ఆయన తన కార్యాలయంకి వెళ్ళిన తర్వాత ఆ ఫైల్ తెప్పించుకొని దాని గురించి ఆలోచన చేసి పై అధికారులకి ఆర్డర్స్ ఇచ్చి త్వరగా ఈ బెనిఫిట్స్ ఆయనకి అందాలి అని చెప్పి మొత్తం దానికి ఏమైతే ప్రాసెస్ ఉందో అంతా కూడా కంప్లీట్ చేయించి దాదాపు ఆయనకి 1.5 కోటి రావాల్సినటువంటి ఆ బెనిఫిట్స్ అన్నిటినీ ఒక చెక్ రూపంలో ఒక ప్రత్యేకమైనటువంటి కొరియర్ ద్వారా ఆయన పంపించారట. ఆ ఆఫీసరు ఎంతో ఆనందించాడు. ఈ చివరి సమయంలో నాకు రావాల్సిన బెనిఫిట్స్ అవి ఆగిపోయినాయి, కానీ ఇవి మీ వల్ల నాకు మళ్ళీ దొరికాయి. ఎందుకు ఈ చిన్న సందర్భం మీకు గుర్తు చేస్తున్నానంటే, రాష్ట్రపతి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆఫీసర్ని పలకరించడానికి వచ్చారు. పలకరించడమే కాకుండా ఆయనకి రావాల్సినటువంటి ఆ బకాయిలు ఏమైతే ఉన్నాయో అవి చాలా త్వరగా ఇప్పించారు. ఎంత కృతజ్ఞత కలిగి ఉంటాడో కదా ఆ రిటైర్డ్ ఆఫీసర్ గారు ఆ రాష్ట్రపతి గారి పట్ల. ఈరోజు నువ్వు తగ్గించుకొనకుండా నువ్వు హెచ్చించుకుంటూ అనేక రకాలుగా వ్యతిరేకిస్తూ ఆయన నామానికి అవమానకరంగా నువ్వు ఉంటున్నప్పటికీ ఆయన నిన్ను ఆదరించి, ఆయన నిన్ను కనికరించి, తన కృప చూపించి నీ పట్ల ఆయన వాత్సల్యము చూపి కేవలం మనం రక్షించుట కొరకే దివి నుండి భువికి ఎత్తించారు. ఆయన లోకరక్షకుడుగా అవతరించారు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, ఈ లోకానికి వచ్చాడు. కోటాను కోట్ల దూతల యొక్క మహిమను, ఆ యొక్క స్తుతి ధూపాన్ని ఆయన ప్రక్కన పెట్టాడు. కేవలం మానవ మాత్రులై మనల్ని ప్రేమించాడు. అనంతుడైన దేవుడు
అపరిమితుడైనటువంటి ప్రభు యొక్క శక్తి, ప్రభు ప్రేమ పరిమితమైనటువంటి మనల్ని పలకరిస్తుంది. ఎంత గొప్ప విషయం అండి. ఆయన నీ నుండి నా నుండి ఏమీ అడగడం లేదు. ఎవరికి నువ్వు ఏమి ఇవ్వాల్సిన అవసరము లేదు. ప్రభా నన్ను ఆదరించండి, చాలా చిన్న జీవితం నాది, పరిమితమైన జ్ఞానం నాది, నన్ను దర్శించండి, నా పక్షంగా కృప చూపండి అని అంటే ఆయన నిన్ను దాటిపోడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు, రక్షించు అని ఆ పుట్టు గుడ్డివాడు ప్రార్థించినప్పుడు ఆయన వాణ్ణి పిలిపించాడు. ఆయనతో మాట్లాడుతున్నాడు, నేను నీకు ఏమి చేయగోరుతున్నావు? అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నాను. వెంటనే ప్రభు చూపు పొందుము అని ఆయన దృష్టిని ప్రసాదించాడు. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ప్రభు ప్రేమ అద్భుతం అండి. అది అమోఘం. అది రుచించినప్పుడే అర్థమవుతుంది. ఎవరికి అది సాధ్యమవుతుంది? ఎవరు ఆయన కృపకు, ఎవరు ఆయన ప్రేమకు పాత్రలు అవుతారు అని అంటే, పరిమితుడైన వాడను నేను అని తమ యొక్క పరిస్థితులను గుర్తు చేసుకొని తాము తగ్గించుకుంటారో కేవలం వారిని మాత్రమే ప్రభు దర్శిస్తాడు. మనం తగ్గించుకున్నప్పుడు మనం ఆ యొక్క పిల్లల వలె, ఆ చిన్నపిల్లల వలె, ఆ యొక్క ఇన్నోసెంట్ మైండ్ అండి, అది చాలా క్లారిటీగా ఉంటారు. వాళ్ళు చాలా స్పష్టంగా, చాలా నిజాయితీగా ఉంటారు, యథార్థంగా ఉంటారు ఆ చిన్నపిల్లలు. ఆ కల్మషం లేనటువంటి ఆ మనస్సులను మనం ఎలా ఇష్టపడతామో ప్రభు కూడా అదే ఇష్టపడుతున్నాడు. ఆయన మన బ్యాక్గ్రౌండ్ చూడడం, ఆయన మన యొక్క అబిలిటీస్ చూడడు, మన సామర్థ్యాలు, మన అవైలబిలిటీ చూస్తాడు. మనం ఆయనకి దగ్గరగా ఉన్నామా, తగ్గించుకుని ఆయన దగ్గర సాగిలపడుతున్నాం. ప్రభువే రిక్తుడుగా, ఏమీ లేనివాడిగా, నిరుపేదగా మన కొరకు ఈ లోకానికి వస్తే, ఆయన తన శిష్యుల పాదాలు కడిగి ఒక మాదిరి చూపితే, సిలువలో భయంకరమైన చిత్ర వేదన అనుభవిస్తున్నప్పటికీ కూడా, ఎంతగానో వారు హింసించినప్పటికీ కూడా, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురుగా వీరిని క్షమించుమని ఎంతగా తగ్గించుకొని, ఎంతగా ఆ యొక్క మారణకాండను ఆయన భరించాడో కదా. ఆ ప్రభువే మనల్ని ప్రేమించి మన చెంతకు తాను తగ్గించుకొని వస్తే, మనం ఇంకా ఆయన దగ్గర సాగిలపడి పూర్తిగా మనం తగ్గించుకొని ఆయన నామాన్ని హెచ్చించాల్సింది పోయి, వానికి ఎవరికి అభిమానంగా, వీనికి ఎవరికో అభిమానులుగా, వారిని ప్రేమించి వీరిని ప్రేమించి, వారికి సగం ఇచ్చి వీరికి సగం ఇచ్చి, మొత్తం అంతా ఇరిగిపోయి, పగిలిపోయి, కుంగిపోయి, అలసిపోయి, సొలసిపోయి, సాగిపోయి, వంగిపోయి, ఊగుతూ తూలుచు, పడుతూ లెగుస్తూ, ఏంటండి జీవితం? నరుని ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం వినడలా 80 సంవత్సరములు. ఆయనను అది దుఃఖము ఆయాసమే అంటాడు భక్తుడు 90వ కీర్తనలో. మోషే ప్రార్థన అది. దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం సగం అయిపోయి ఉంటుంది కదా, ఇంకా తగ్గించుకొనకుండా, పరిమితమైనటువంటి నీ పరిస్థితులను నువ్వు తెలుసుకోకుండా ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్తో పరిగెత్తుతున్నావేమో. నేను ఎవరిని కించపరచడానికి లేదా అవహేళన చేయడానికి నీ మాటలు చెప్పడంలా. మనం పరిమితము, ఆయన అపరిమితము. మనం చాలా కొద్ది, చాలా కొంచెము, ఆయన అనంతము. ఆ అనంతమైనటువంటి దేవుడు మన కొరకు తాను తగ్గించుకొని మన దగ్గరికి వస్తే, మనం అటుపక్క ఇటుపక్క చూస్తున్నాం. ఈరోజు మన జీవితంలో గొప్ప మార్పు, గొప్ప విధానాలు రావాలని మనం ఏం కోరుకోకర్లా. స్వభావం మారితే పరిస్థితులు ఆటోమేటిక్గా అవే మారుతాయి. నీ స్థితిగతులు నువ్వు తెలుసుకోవాలి. కొంతమంది అంటుంటారు మనతో మాట్లాడతా, నీ తాహతుకు మించి మాట్లాడుతున్నావు, జాగ్రత్త. నీ స్థితిని గుర్తు చేసుకో, నీ బ్రతుకేంటో తెలుసుకో,
నీ జీవితం ఏంటో ఒకసారి గుర్తు చేసుకో. నీవు ఎలాంటి దానివో గుర్తు చేసుకో. నీ స్వభావం ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ స్థితి ఏంటో తెలుసుకో అంటారు. ఆ స్థితిని ఎందుకు గుర్తు చేసుకోవాలి? నా పరిస్థితి ఇది. ప్రభు అలా తగ్గించుకున్నారు కాబట్టే మరణమగునంతగా శిలువ మరణం పొందినంతగా తాను తగ్గించుకున్నారు కనుక ప్రతి వాని మోకాలు ఆయన ఎదుట వంగునట్లు, ప్రతి వాని నాలుక యేసే ప్రభుని ఒప్పుకొన్నట్లు ఆయన నామముల కన్నా పైనామముగా ఆయన హెచ్చించబడ్డాడు. క్రీస్తునందు ప్రియ సహోదరుడా, అహం అడ్డం వస్తుందేమో, ఇగో ఫీలింగ్స్ పట్టేస్తున్నాయేమో, కండరాలు పట్టేసేసి కూర్చోడానికి లేకపోవడానికి కూడా అవకాశం లేకుండా పట్టేసినట్టుగా మన జీవితాలు కూడా అట్లాగా బంధించబడి బిగుసుకుపోయి ఉన్నామేమో. ప్రభు చెంత పశ్చాత్తాపంతో నిన్ను నువ్వు తగ్గించుకొని అనంతమైన దేవుడవు, అపరిమితమైనటువంటి నీ ప్రేమను నా పట్ల చూపించావు. పరిమితమైన నా పట్ల నువ్వు చూపినటువంటి ఔదార్యముకై, నీ వాత్సల్యముకే వందనాలు ప్రభా. నా స్థితి ఇదే, నా బ్రతుకు ఇదే. దయచేసి క్షమించండి, ఒక్కొక్క అవకాశం ఇవ్వండి. నీ దగ్గర సాగిలపడుతున్నాను. నా పరిస్థితులను మీరే హెచ్చించండి, మీరే కృప చూపించండి అని ప్రభు దగ్గర వినయంతో విశ్వాసంతో ఒక చిన్న తీర్మానం చేసుకుందామా? నీ హాని విడిచిపెట్టు. వీరిని మనము ప్రేమించి స్నేహించి ఎంతవరకు నష్టపోయి ఉండొచ్చు. అనేక జుగుప్సాకరమైన భయాందోళనకు గురి చేసేటువంటి వార్తలు మనం వింటున్నాం. సోషల్ మీడియా ద్వారా ప్రతి గంటకు అనేక రకమైన అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. సెల్ ఫోన్లో ఫీచర్స్ మారుతున్నాయి, కానీ మన ఫ్యూచర్ మారట్లేదు. ప్రతి నెలకు ఒకసారన్నా మనం వాడుతున్న ఫోన్ అది ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది, కానీ మనం అప్డేట్ అవ్వలేకపోతున్నాం. కారణం అహం. దేవుని దగ్గర తగ్గించుకోలేకపోవటం, ఆయన దగ్గర సాగిలపడలేకపోవటం, మన బలహీనతలు ఒప్పుకోలేకపోవటం, వాటిని విడిచిపెట్టలేకపోవడం. సరిచేసుకుందాం, ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ప్రభు మన వెనుకళ్ళు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగలిగిన దేవా, చెప్పండి వాక్యానుసారం ప్రతి ఒక్కరూ మేము పరిమితమని, నీవు అనంతమని, మేము మా జీవితం చాలా కొద్దిది అని, నీవు యుగాలు ఉండే దేవుడు అని ప్రతి ఒక్కరూ తాము సరిచేసుకొని సరిచూసుకొని నీ సన్నిధానం సాగిలపడుటకు, నీకపు పాత్రలవుటకు మీరు సహాయం చేయమని కోరుతూ ప్రార్థిస్తున్నాం. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరినీ మీరు దీవించి ఆస్వాదించండి. ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసినటువంటి మీ దాస్టాలు మా ప్రభా, మా తండ్రి సహోదరి సలోమి గారిని బట్టి, మా ప్రభా యజమానుడు బ్రదర్ జబీ గారిని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డ ఆయన కొరకు వేడుకుంటున్నాం. మీరు దీవించి ఆస్వాదించి సంరక్షించి నీ యొక్క తీర్మానం వారి జీవితంలో స్థిరపరిచి జయం ప్రసాదించమని కోరుతూ, ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ వాళ్ళందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని జీవితంలో మనల్ని తోడయ్యుండి తగ్గింపున హెచ్చింపును ప్రభు అనుగ్రహించి జయ జీవితం ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.